క్రైస్తీలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తించాలి అంటే మనం ఏం చేయాలంటే, మొదటిగా ఆయన యొక్క మాటను శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. మనం ఆయన మాటను శ్రద్ధగా వింటూ ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. దైవికమైన ప్రతి దీవెన మన మీదకి వచ్చి మనకు ప్రాప్తించును. ఏ దీవెనలు మన మీదకి వచ్చి ప్రాప్తించును అంటే, నీవు పట్టణంలోనికి వెళ్తే దీవించబడతావు, నీవు పొలములోనికి వెళ్తే దీవింపబడతావు, నీవు చేసే పనిలో బిజినెస్లో నీకు దీవెన, గర్భఫలము విషయంలో నీవు దీవించబడతావు, భూఫలము విషయంలో నీవు దీవించబడతావు, నీవు వేసే పంటల విషయంలో దీవెన, పశువుల మందలు, దుక్కుటెద్దులు, గొర్రె మేకల మందలు దీవించబడతాయి. మరి నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు నీవు దీవించబడతావు. మనం ఇంటిలోనికి రాగానే ఎంత టెన్షన్తో ఉన్నా కానీ ఒక ప్రశాంతత, ఒక ఆనందము, సంతోషము, ఒక విధమైన మంచి వార్త, మంచి పరిస్థితులు, అలా ప్రతి ఇంట్లో దేవుడు దీవింప చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. తరువాతది చూస్తే, మనము బయటికి వెళ్ళినప్పుడు దీవెన అంటే మన ప్రయాణాలలో ఏ విధమైన ఆపద సంభవించకుండా క్షేమంగా మనము వెళ్ళే గమ్యానికి చేరాలి. అక్కడికి మనము ఏ పని మీద వెళ్ళామో ఆ పనిలో మనకు జయము రావాలి. ఆ పనిలో మనము సఫలత పొందుకుని సంతోషంతో సకాలంలో మరలా క్షేమముగా ఇంటికి రావాలి. 8వ వచనం చూస్తే, నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నాలలో నీవు దీవెన పొందుకుంటావు. ఇలా దీవెన కలుగునట్టు యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. 12వ వచనంలో చూస్తే, ఏ కాలంలో ఏ వర్షము కురవాలో ఆయన కురిపిస్తాను అని అంటున్నారు. అలా జరగటానికి ఆకాశం నుంచి మంచి ధననిధిని ఆయన తెరుస్తానని అంటున్నారు. మన కోసము ఆకాశం నుంచి మంచి ధననిధిని మన కోసం తెరుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇవన్నీ దీవెనలు మన మీదకి ప్రాప్తింప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దీవెనలు మనం పొందుకోవాలి అంటే ఆయన మాటను మనం శ్రద్ధగా వినాలి. మనం ఆయన మాటను అంటే ఆ యొక్క వాక్యమును మనము వింటూ ఉండాలి. శ్రద్ధతో చర్చికి వచ్చి విన్నా, ఆన్లైన్ వాక్యము విన్నా, యూట్యూబ్లో వాక్యము విన్నా, ఆ వాక్యము మనము శ్రద్ధగా వినాలి. అయ్యో, నేను ఈ వాక్యం వింటున్నాను, నాకు దీవెనలు రావాలి అంటే నేను ఈ వాక్యమును శ్రద్ధగా వింటేనే అనే ఇంట్రెస్ట్ ముందు నీలో రావాలి. ఒక నమ్మకము నీలో ఉండాలి. అలా వాక్యమును నమ్మి మనము వినాలి. దేవుడు మనల్ని ఏమేమి చేయమంటున్నారో అలాగు చేసి ఆ దీవెనలన్నీ మనం పొందుకుందాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున
మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. అయా, ఈ వాక్యమును వింటున్న వారందరి కుటుంబాలలో ఈ దీవెనలన్నీ ఉండులాగున దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. ఈ దీవెనలన్నీ వారి జీవితాలలో ప్రాప్తించినట్లుగా సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.